చేపల పులుసును ఏమాత్రం హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఎంత టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బాగా క్లీన్ చేసుకున్న 1 కేజీ చేప ముక్కలను తీసుకుని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో చింతపండుని తీసుకుని వాటర్ పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి బాండీలో ఆయిల్ వేసుకుని వేడి చేసుకున్న తర్వాత అందులో పావు స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకుని వేయించుకోండి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి. తర్వాత 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని మగ్గించుకోండి. అందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి అందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. అందులోనే 1 లీటర్ దాకా వాటర్ పోసి ఇలా కుదుపుతూ కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత ఆయిల్ పైకి తెలుస్తుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, గుమగుమలాడుతూ నోరు ఊరించే చేపల పులుసు రెడీ.